టీవీ ప్రేక్షక మహాశయులకు, నా అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు హోమియోపతి మీద ఉన్నటువంటి అపోహలు, హోమియోపతి మీద ఒక అవగాహన కల్పించాలన్నటువంటి అపోహలు తీసేసి మంచి అవగాహన కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రయత్నం చేస్తాను. చాలామందికి ఏంటంటే హోమియోపతి విధానంలో ఉన్నటువంటి అపోహలు విపరీతంగా ఉన్నాయి, మామూలుగా కూడా కాదు. అసలు ఈ హోమియోపతి వైద్య విధానము చాలామంది ఏమిటంటే ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే జనాలకు ఒక డిసీజ్ను గురించి అద్భుతంగా చెప్తారు. వాళ్ళు టెక్నికల్ వర్డ్స్తో చెప్తారు. వాళ్ళు డిసీజ్ డయాగ్నోసిస్, కాంప్లికేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ క్షుణ్ణంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికి అవేర్నెస్ వచ్చింది. ఇంటర్నెట్ కానీ, ఇంకో రకంగా కానీ, పేపర్ మీడియా కానీ, మామూలుగా ఎలక్ట్రానిక్ మీడియా వల్ల కానీ అందరికీ నాలెడ్జ్ డిసీజ్ను గురించి బాగా ఉంది. కానీ ఏ డిసీజు ఏ వైద్య విధానంలో పర్మనెంట్గా తగ్గుతుంది అన్నటువంటి అవగాహన చాలామందిలో లేదు. కనుక అటువంటిది ఏంటంటే హోమియోపతిలో అద్భుతమైనటువంటి పరిష్కారం చాలా మటుకు 90% ఆఫ్ డిజార్డర్స్లో మామూలుగా ఏదైతే పర్మనెంట్గా తగ్గదో అవన్నీ పర్మనెంట్గా హోమియోపతి వైద్య విధానంలో ఛాలెంజింగ్గా అద్భుతంగా తగ్గుతాయనేటువంటిది మా వైద్య విధానంలో ఉన్నటువంటి ప్రూఫ్స్ అవి. కనుక ఈరోజు ఏమిటంటే అసలు ఇది హోమియోపతి చాలామంది ఏంటంటే మాకు ఇంకా తెలియదు సార్, మాకు ఈ జబ్బులు కూడా హోమియోపతి విధానంలో తగ్గుతుంది అనేది మాకు తెలియదు అంటారు. ఇంత ఎలక్ట్రానిక్ మీడియా, ఇంత పేపర్ మీడియా ఇవన్నీ పెట్టుకొని మీకు తెలియదంటే అట్లా కుదరదు. ఎందుకంటే మీరు కనుక్కోవాలి. ఒక 10 మందిని కనుక్కోండి లేదా 100 మందిని కనుక్కోండి ఏ వైద్య విధానంలో ఏది జబ్బు పర్మనెంట్గా తగ్గుతుంది అనేది. కనుక ఇది అసలు హోమియోపతి అంటే ఏమిటి? హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టిన అతను డాక్టర్ శామ్యుయల్ హ్యాన్మన్, ఫ్రెడరిక్ శామ్యుయల్ హ్యాన్మన్, జర్మనీ దేశస్థుడు. ఆయన అలోపతికి ఎండి. ఆయన అలోపతికి ప్రాక్టీస్ చేస్తూ అప్పుడు జబ్బులు తగ్గేటివి కాదు, ఎందుకు జబ్బులు పర్మనెంట్గా తగ్గుతలేవు, ఎందుకు ఈ విధంగా ఉంది అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చి ఒక రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ మాదిరిగా అన్ని బుక్స్ను చదవడం స్టార్ట్ చేసి దీనికి ఏదో పరిష్కారం కనుక్కోవాలి అనేటువంటి దృక్పథంతో ఆయన మొత్తం ఒక రీసెర్చ్గా చేసి ఫైనల్గా కులెన్స్ మెట్రమెడికా అనేది ఒకటి ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ మెడిసిన్ అంటాం కదా హిపోక్రటిస్, ఆ హిపోక్రటిస్ గారు రాసినటువంటి 2 ప్రిన్సిపల్స్ కాంట్రేరియా కాంట్రారిస్, సిమిలియా సిమిలిబస్ కురాంటర్ అని ఈ 2 ప్రిన్సిపల్స్తో వైద్య విధానంలో జబ్బులు నయం చేయొచ్చు అని. ఆ కాంట్రేరియా కాంట్రారిస్ అనేది అలోపతిక్ వైద్య విధానంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్. సిమిలియా సిమిలిబస్ కురాంటర్తోని కంప్లీట్గా నయం చేయొచ్చు అనేటువంటి హిపోక్రటిస్ వల్ల అది చెప్పినటువంటిది హ్యానిమన్ గారు తీసుకొని అసలు ఏమిటిది అని ఈ సిమిలియా సిమిలిబస్ కురాంటర్ అంటే ఏమిటంటే పేషెంట్లో ఏ అయితే లక్షణాలు ఉన్నాయో జబ్బు లక్షణాలు అటువంటి లక్షణాలే మా డ్రగ్స్లో ఉన్నాయనుకోండి, ఆ డ్రగ్స్ను వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కంప్లీట్గా నయమై వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనేది మా ప్రిన్సిపల్. సిమిలియా సిమిలిబస్ కురాంటర్ అంటారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే దీన్ని చదువుతూ ఒకసారి అప్పుడు ఆ కాలంలో మలేరియా ఫీవర్కు సింకోనా బార్క్ అనేది ఇచ్చేవాళ్ళు. అసలు ఈ సింకోనా బార్క్ అనేది మలేరియాని ఎలా నయం చేస్తుంది చూద్దామని ఆయన ఒక ప్రాసెస్ ఆఫ్ పొటెంటైజేషన్ అంటారు. అంటే ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ మొత్తం టోటల్గా చేంజ్ అయ్యి అటామిక్ డివిజన్ మాలిక్యులర్ డివిజన్కి వెళ్ళిపోతే దాంట్లో ఒక డైనమిక్ ప్రాపర్టీస్ వస్తాయి ప్రతి ఒక్క వస్తువులో. దాన్ని పొటెంటైజేషన్ అంటారు. అది డాక్టర్ శామ్యుయల్ హ్యాన్మన్ గారు కనిపెట్టి ఆ పొటెంటైజేషన్ మెడిసిన్ ఏం చేశారంటే సింకోనా బార్కు తను తీసుకోవడం మొదలుపెట్టాడు. తీసుకున్న తర్వాత కొద్ది రోజులకు అన్ని సిమ్టమ్స్ ఆఫ్ మలేరియా వచ్చినాయి ఆయనలో. అంటే అప్పుడు అర్థమైంది ఆయనకు ఏ డ్రగ్ అయితే ఏ పదార్థం అయితే ఈ సిమ్టమ్స్ను ప్రొడ్యూస్ చేయగలుగుతుందో ఆ సిమ్టమ్స్ డిసీజుల్లో ఎవరికైతే ఉంటుందో పేషెంట్లో ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళకి ఈ మెడిసిన్ ఇస్తే తగ్గుతుంది అనేటువంటిది ఆ ప్రిన్సిపల్ మామూలుగా ప్రూవ్ చేసి బ్రహ్మాండమైనటువంటి ఆయన మీదనే చాలా డ్రగ్స్ ప్రూవ్ చేసుకొని మొత్తం దాని లక్షణాలన్నీ బయటపెట్టి ఈ విధంగా ఉంటుంది, డయాబెటీస్ ఇటు ఉంటుంది, దీంట్లో ఇటు ఉంటుంది, మొత్తం ఒక మెటీరియా మెడికా పూరా అనేటువంటి పుస్తకాన్ని తయారు చేశారు. ఆ మెటీరియా మెడికా పూరా దాంట్లో ఆయన ఎక్స్పీరియన్సెస్ 100% ఛాలెంజింగ్గా తగ్గినటువంటి కేసెస్, కంప్లీట్గా తగ్గినటువంటి కేసెస్ చెప్పి హోమియోపతి వైద్య విధానంలో బ్రహ్మాండంగా కంప్లీట్గా పరిష్కారం ఉంది వ్యాధులు నయం చేయడానికి అనేది కనిపెట్టిన తర్వాత ఎంతోమంది స్టాల్వార్డ్స్ అలోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూసి తర్వాత వాళ్ళు హోమియోపతి వైద్య విధానంలో ఉన్నటువంటి విశిష్టతను గ్రహించి వాళ్ళు కూడా హోమియోపతి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. అటువంటి వాళ్ళు జేమ్స్ టైలర్ కెంట్,
ఎలెన్ వీళ్ళంతా అలోపతిక్ ఎండిస్, నాష్, ఫ్యారింగ్టన్ వీళ్ళంతా ఏంటంటే అప్పుడు అలోపతిక్ రోరింగ్ ప్రాక్టీషనర్స్, స్టాల్వార్డ్స్ ఇన్ అలోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. వాళ్ళంతా అలోపతి మానేసి హోమియోపతి స్టార్ట్ చేసి హోమియోపతికి ఈరోజు మాకున్నటువంటి ప్రామాణికాలంతా పుస్తకాలంతా అవే. అటువంటిది అంత అద్భుతమైనటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ 100% తగ్గినటువంటి కేసెస్ను వాళ్ళు చేశారు. నేను కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మీకు చెప్తాను నేను. తర్వాత ఈ విధంగా బ్రహ్మాండంగా అందరూ పెట్టినండి. ఎందుకంటే చాలామంది అంటారు ఏంటి సార్ ఇది మామూలుగా ఎట్లా ఉంటుంది, హోమియోపతిలో ఎలా తగ్గుతుంది, తగ్గే పని అయితే ఎట్లెందుకు ఉంటుంది, మేము కూడా వాడాము, మేము కూడా చాలామంది దగ్గర తీసుకున్నాము, నయం కాలేదు. అటువంటిది కాదు. ఎందుకంటే హోమియోపతి నెవర్ ఫెయిల్స్, హోమియోపతిక్ ఫిజిషియన్ మే ఫెయిల్ అని ఉంది. అదే శామ్యుయల్ హ్యానిమన్ గారు చెప్పారు. కనుక నేను నా ఎక్స్పీరియన్స్తో ఏం చెప్తున్నానంటే హోమియోపతి నెవర్ ఫెయిల్స్, హోమియోపతి డాక్టర్ మే ఫెయిల్, హోమియోపతి పేషెంట్ ఆల్సో మే ఫెయిల్ అని చెప్తా. ఎందుకంటే ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎన్ని రోజులు తీసుకున్నారు, ఎవరు ఆ డాక్టర్ గారు. చాలామంది ఏమంటుంటారంటే మేము కూడా హోమియోపతి తీసుకున్నామయ్యా తగ్గదు, వీళ్ళంతా ఇట్లే చెప్తుంటారు, వీళ్ళు చెప్పినటువంటి నిజం కాదు, ఎందుకంటే ఏదో చెప్తున్నారు. అలా చెప్పవలసినటువంటి అవసరం నాకు లేదు. మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని ఇంకో రకంగా చేసి ఆ విధంగా బెనిఫిట్ పొందాలనేటువంటి ఆశ కానీ అటువంటిది ఏం లేదు. నేను సెల్ఫ్ సఫిషియెంట్ అని ఇంతకుముందు చెప్పాను, గర్వంగా కాదు. నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ను మీ అందరికీ పంచి మీరు ఏ జబ్బులైతే పర్మనెంట్గా తగ్గవు అనేటువంటి రాజీపడి బతుకుతున్నారో ఈ రోజు నుంచి రాజీపడి బతకకుండా బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో ఛాలెంజింగ్గా హోమియోపతిలో 100% గ్యారెంటీగా తగ్గినటువంటి కేసులు మా దగ్గర ఉన్నాయి. కనుక నేనేంటంటే మీకు చెప్పేది హోమియోపతి ఎప్పుడు ఫెయిల్ కాదు. ఎందుకంటే గాంధీజీ కూడా చెప్పారు ఏమని, జస్ట్ యాజ్ మై నాన్ వైలెన్స్ నెవర్ ఫెయిల్స్ సో ఈజ్ ద కేస్ విత్ హోమియోపతి. నా అహింసా సిద్ధాంతం ఎలా అయితే ఫెయిల్ కాదో హోమియోపతి వైద్య విధానం కూడా ఫెయిల్ కాదు, బ్రహ్మాండంగా నయం చేస్తేనే. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా చెప్పారు ఏమనంటే హోమియోపతి వైద్య విధానంలో సైడ్ ఎఫెక్ట్స్ లేవు, బ్రహ్మాండంగా నయమైనటువంటి కేసులు పర్సనల్గా చూశాననేటువంటిది వారు కూడా చెప్పారు. అంటే ఎంతోమంది డాక్టర్స్ ఇప్పుడు, ఎందుకంటే రాయల్ లండన్ హోమియోపతిక్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, అక్కడ ఎంబీబీఎస్ ద మినిమం క్వాలిఫికేషన్ టు స్టడీ హోమియోపతి ఎంబీబీఎస్. కనుక అటువంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు ఎంబీబీఎస్ చదివి చాలామంది రాయల్ లండన్ హోమియోపతిక్ ఇన్స్టిట్యూట్లో క్వాలిఫికేషన్ ఎంఎఫ్ డిఎఫ్ అని తీసుకుంటున్నారు. కనుక ఇక్కడ కూడా డాక్టర్ పావులూరి కృష్ణా చౌదరి గారు ఆ రాయల్ లండన్ హోమియోపతిక్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి దాంతోనే ఇక్కడ ఎంఎఫ్ డిఎఫ్ అనేది ఇస్తున్నారు. ఎంతోమంది డాక్టర్స్ ఎంబీబీఎస్ ఎంఎస్లు ఎండీలు కూడా హోమియోపతి చదివి వాళ్ళు డిగ్రీ తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఇంత అద్భుతమైనటువంటి మెడిసిన్. ఎందుకంటే చాలామందికి తెలియదు ఇది, మేము కూడా తీసుకున్నాం తగ్గలేదని. ఎవరి దగ్గర తీసుకున్నారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎంత, ఏముంది ఆయనకి ఎక్స్పీరియన్స్. చాలామంది ఏమంటారంటే మాకు దగ్గర ఉన్నాడని తీసుకున్నామండి, మాకు ఉచితంగా ఇస్తాడు, మాకు మా చుట్టము, తర్వాత ఆయన కూడా పుస్తకాలు చదివి నేర్చుకున్నాడండి, ఆయన కూడా ఎక్స్పీరియన్స్ ఉందంట. ఇవద్దు, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, మీ చేతిలో ఉన్నటువంటి ఆరోగ్యం ఇంకోరి చేతిలో పెట్టొద్దు. మీరు ఎక్స్పర్ట్స్ డాక్టర్ను, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ను, మామూలుగా ఇన్స్టిట్యూషనల్లీ క్వాలిఫైడ్ డాక్టర్ను సెలెక్ట్ చేసుకొని, నిష్ణాతులైనటువంటి డాక్టర్ని సెలెక్ట్ చేసుకొని, మీ దగ్గరలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళాలి. మీరు ఒకవేళ తెలియకపోతే 10 మందిని అడగండి, 10 మందిని కాకపోతే 100 మందిని అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఒక చిన్న వస్తువు కొనుక్కోవాలనుకుంటే ఎంతోమందిని అడిగి మనం కొనుక్కుంటాం కదా. ఒక కారు కొనుక్కాలన్నా, ఒక సెల్ ఫోన్ కొనుక్కాలన్నా, ఒకటి ఏదైనా ఫ్యాన్ కొనుక్కాలన్నా, అటువంటిప్పుడు మీ ఆరోగ్యాన్ని గురించి మీరు ఎంక్వైరీ చేసుకొని ఎవరు నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు చూడండి మీరు హోమియోపతిలో రిజల్ట్స్ ఎట్టుంటాయి. చాలామంది ఏం చెప్తారంటే ఈ హోమియోపతి వైద్య విధానం అంతేనండి, ఊరికే మామూలుగా ఇవి తగ్గవు, ఇట్లనే ఉంటాయి. తర్వాత ఇంకోరు కొంతమంది ఏంటంటే సార్ ఇది తగ్గదంట కదా సార్, పర్మనెంట్గా ఉంటాయంట కదా, ఇంకా తగ్గమంట కదా అంటే ఎవరు చెప్పారు అంటే వేరే వైద్య విధానంలో ఉన్న ఎక్స్పర్ట్ చెప్పారు. అది ఆ వైద్య విధానంలో లిమిటేషన్స్ గురించి వాళ్ళు చెప్పిండొచ్చు. నేననేది ఏంటంటే ఒక్కొక్క సిస్టంలో ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత, ఒక ఎక్స్పర్ట్స్ అది ఉంటారు. ఆ విధంగా వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళు చెప్పాలి. దయచేసి అన్యదా భావించవద్దు. ఎవరి లిమిటేషన్స్ వాళ్ళు చెప్తే మంచిది. ఎందుకంటే ఇటువంటి మెసేజ్ వాళ్ళకి ఇచ్చినారనుకోండి, హోమియోపతి వైద్య విధానంలో ఇటువంటివి తగ్గేటువంటివి వాళ్ళ అనవసరంగా తగ్గదనేటువంటి కాంప్రమైజ్ అయిపోయి రాజీపడి బతికి అనవసరమైనటువంటిది. చాలామంది చెప్తారు సార్ మేము ఈ విధంగా ఉన్నాము, మామూలుగా మెడిసిన్స్ వాడుతున్నాము, ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కనుక మీరు తీసుకున్నటువంటి డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్ మీ జబ్బును భరించే బదులు ఈ విధంగా తీసుకోండి. కనుక ఎవరైనా చెప్పినారనుకోండి ఇది తగ్గదనేది, అటువంటిది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేక చెప్తుండొచ్చు, అన్యదా భావించవద్దు. కనుక ఈ విధంగా
హోమియోపతి వైద్య విధానంలో ఒక విశిష్టత చాలామంది చెప్తారు. చూడండి, మీరు హోమియోపతికి రండి, మీరు చూడండి ఎట్లా ఉంటుందో. ఇది నేను ఒక రోజు 2 రోజుల ఎక్స్పీరియన్స్తో చెప్తలేను. నాకు 44-45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ హోమియోపతి డిపార్ట్మెంట్లో ఉంది. ఆ విధంగా నేను గవర్నమెంట్ హోమియోపతిక్ కాలేజీలో ప్రిన్సిపాల్గా, గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ మెడికల్, ప్రొఫెసర్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ, ఇటువంటి దాంట్లో పనిచేసినటువంటి అనుభవంతో చెప్తున్నాను. నేను రీసెర్చ్ చేశాను. ఏ దాంట్లో? ఆస్తమా ఎలర్జీస్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేసి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్. ఆస్తమా, ఎలర్జీ, ఈస్నోఫీలియా, సైనసైటిస్, బ్రాంకైటిస్, సిఓపిడి ఎంత అద్భుతంగా తగ్గుతాయండి. చాలామంది ఏంటంటే ఆస్తమా తగ్గదు, ఇది ఇంతే, ఇది నయం కాదు, ఛాలెంజింగ్గా చెప్తున్నా చూడండి, మీకు బ్రహ్మాండంగా హోమియోపతిలో తగ్గుతుంది. అదేవిధంగా రొమటాలజీ రీసెర్చ్ చేశాను నేను. గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్ రొమటాలజీ డిపార్ట్మెంట్లో రొమటాలజీ రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి అనుభవంతో చెప్తున్నా. ఆర్థరైటిస్ కేసెస్ ఛాలెంజింగ్గా తగ్గుతాయి. ఏది? ఇంటర్వర్టిబులర్ డిస్క్ ప్రొలాప్స్ అని, లంబార్ స్పాండిలోసిస్, డిస్క్ డీజనరేషను, డిస్క్ హెర్నియేషను, డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పి సయాటిక్ అని వస్తారు కదా, ఆపరేషన్ లేకుండా గ్యారంటీగా ఛాలెంజింగ్గా తగ్గుతాయి. అదేవిధంగా సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్స్ ఆపరేషన్ అవసరం లేదు. మా మెడిసిన్తో జిగురు వస్తుంది, జిగురు వచ్చి రాపిడి తగ్గుతుంది, రాపిడి తగ్గినాక పెయిన్ తగ్గుతుంది, పెయిన్ తగ్గిందంటే మీ జబ్బు తగ్గిందనుకోండి. అద్భుతమైనటువంటి మెడిసిన్స్ హోమియోపతి వైద్య విధానంలో ఉన్నాయి. మోకాల నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, మెడల నొప్పులు కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్, పెరిఆర్థరైటిస్ ఆఫ్ ద షోల్డర్, టెన్నిస్ ఎల్బో, కార్పల్ టన్నల్ సిండ్రోమ్, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, చికెన్ గున్యా ఆర్థరైటిస్, ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్, హెచ్ఎల్ఏ B27, ఈ విధంగా ఎన్నో, గుర్రమూతులు, కాకిక్స్ పెయిన్, అంటే ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులకు సంబంధించినవి అద్భుతంగా బ్రహ్మాండంగా. ఎందుకంటే విత్ ఆల్ కాన్ఫిడెన్స్, విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్, విత్ ఆల్ మై కన్విక్షన్, విత్ ఆల్ మై అబ్జర్వేషన్, విత్ ఫెయిత్, I am saying this is the wonderful system of medicine to treat all these disorders permanently. పర్మనెంట్ అంటే పర్మనెంట్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే చాలామంది ఇది తగ్గవంటారు. తగ్గినటువంటి కేసులు నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి, మీరు వచ్చి వెరిఫై చేసుకోండి. ఇవే కాదు, ఎన్నో కేసులు, డయాబెటీస్ మిలిటస్ కానీ, చిల్డ్రన్ డిసీజెస్ కానీ, ఆడవాళ్ళ డిసీజెస్ కానీ, క్యాన్సర్ కేసెస్ కానీ, మామూలుగా ఇన్ఫర్టిలిటీ కేసెస్ కానీ, ఈ విధంగా. అంటే చాలామంది ఏం చెప్తారంటే వీళ్ళు ఇట్లనే చెప్తారు. నేను అట్లా చెప్పాల్సిన అవసరం లేదని మీకు పదే చెప్తున్నా, అన్నదా భావించవద్దు. ఈ విధంగా నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ను, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి శక్తిని, ఈ ఎక్స్పీరియన్స్ను మీరందరూ మామూలుగా గ్రహించి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో హోమియోపతిలో మంచి మెడిసిన్ అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. ఈ వైద్య విధానంలో ఉన్నటువంటి విశిష్టతను మామూలుగా కూడా కాదు. ఈరోజు నేను చెప్తున్నా, ఛాలెంజింగ్గా ఈ కేసులు ఉన్నాయే, ఆపరేషన్ లేకుండా నయమేటటువంటి కేసులు ఎన్ని ఉన్నాయండి. పైల్స్, ఫిస్టులా, తర్వాత రీనల్ స్టోన్స్ అంటే కిడ్నీ స్టోన్స్ అంటాం కదా, అవి తర్వాత గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ డిసప్పేర్ అవుతున్నాయి, కానీ కొంత టైం పడుతుంది అది. తర్వాత టాన్సిల్స్, ఎడినాయిడ్స్, సైనసైటిస్, నేసల్ పాలిపు, సర్వైకల్ స్పాండిలోసిస్, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ హెర్నియేషను, సయాటికా, ఎంతమంది అవస్థపడుతున్నారండి. రండి, ఛాలెంజింగ్గా విత్ ఇన్ నో టైం బ్రహ్మాండంగా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతాయి. ఎందుకంటే ఇది భగవంతుడు ఇచ్చిన మనకు ఒక వరప్రసాదము, ఇది అమృత భాండం. భగవంతుడు ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చి నా చేత మీకు చెప్పిస్తున్నాడు కాబట్టి మీరందరూ చూడండి రిజల్ట్స్ ఎలా ఉంటాయో మీకు. కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ హోమియోపతి వైద్య విధానంలో ఈ విధంగా పథ్యం ఉంటుందని, తర్వాత ఈ మందులు వాడుతుంటే వేరే మందులు వాడకూడదని, వీళ్ళు ఎక్కువ జబ్బును ఎక్కువ చేసి తక్కువ చేస్తారని, వీళ్ళు చాలా రోజులు పడుతుంది ఈ హోమియోపతి వైద్య విధానంలో డిసీఎస్ అని, తర్వాత ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ అపోహలు. ఇవన్నీ మా మెడిసిన్ వాడుతున్నప్పుడు ఏ మెడిసిన్ అయినా వాడచ్చు, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవనేది ప్రూవ్ అయింది. ఎందుకంటే అప్పుడు స్వైన్ ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు లండన్లో మొత్తం వాళ్ళు రీసెర్చ్ చేసి హోమియోపతి మందు వాడమంటే, లేదమ్మా హోమియోపతిలో ఏదన్నా ఉన్నాయేమో సైడ్ ఎఫెక్ట్స్ అంటే, ఎస్ వెరిఫై చేయండి అంటే వాళ్ళు వెరిఫై చేసి హోమియోపతి వైద్య విధానంలో సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని నిర్ధారణ చేసిన తర్వాత మొత్తం వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. కనుక ఆ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ లేవు మన దగ్గర. పథ్యమే ఉండదు. చాలామంది ఆవకాయ తినకూడదు, వంకాయ తినకూడదు, తర్వాత ఇవి అంటారు. ఆవకాయ తెలుసానండి జర్మనీ వైద్యునికి ఎవరో మామూలుగా, ఎందుకంటే ఒక రకంగా పథ్యం చెప్పకపోతే ఏదో ఒక రకంగా అనుకుంటారని చెప్పినారేమో, అన్నదా భావించవద్దు వేరే వాళ్ళు. కనుక ఈ విధంగా అద్భుతంగా హోమియోపతి చాలా కేసులు ఏంటంటే నయం కావు, చాలా టైం పడుతుంది. చాలా టైం అంటే మీరు 10 ఏళ్ళు మీరు దాన్ని మోసి తర్వాత సైడ్ ఎఫెక్ట్స్తో వచ్చి వెంటనే తగ్గాలంటే ఎట్లా తగ్గుతుంది? ఖచ్చితంగా తగ్గుతాయి మా దగ్గర, కానీ కొంత టైం ఇవ్వండి.
ఎందుకంటే ఒక దీర్ఘ వ్యాధులకు కొంత టైం పడుతుంది. లేదా ఎక్యూట్గా రండి, ఎక్యూట్ అంటే ఇమీడియట్గా రండి మా దగ్గరికి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్ అంతా అయిపోయాక మా దగ్గరికి వస్తారు. క్యాన్సర్ కేసులు అంతా సర్జరీ అయిపోయి తర్వాత కీమోథెరపీ, రేడియం థెరపీ అన్నీ అయిపోయిన తర్వాత ఏం లేవు సార్, ఇంకా మల్టిపుల్ సెకండరీస్ అన్నిట్లో వచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తారు. కనుక నేననేది ఏంటంటే ఎప్పుడైతే మీ డిసీజ్ డయాగ్నోజ్ జరుగుతుందో ఆ డిసీజ్ డయాగ్నోస్ అయిన వెంటనే రండి, బ్రహ్మాండంగా తగ్గుతుంది. ఈరోజు ఫీవర్ వచ్చిందంటే ఈరోజే తగ్గుతుంది. మీరు ఫీవర్ 10 రోజుల తర్వాత వచ్చిందంటే కొంత టైం పడుతుంది. అదేవిధంగా ఈవెన్ మామూలుగా మా బాబు డాక్టర్ రామమనోహర్ రెడ్డి అక్కడికి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ సడన్గా ఒక ఆయనకు పెరాలిసిస్ వచ్చింది రైట్ సైడ్ ఇమీడియట్గా. అప్పుడు వెంటనే మా బాబుని తీసుకెళ్ళి అక్కడ మెడిసిన్ ఇస్తే అసలు యాక్చువల్గా వితిన్ 10 మినిట్స్లో రికవర్ అయ్యాడనమాట. తర్వాత వాళ్ళు వెళ్ళి మామూలుగా ఇంకో హాస్పిటల్లో స్కానింగ్ అవి తీసేస్తే ఎట్లా బతికినవయ్యాను నాకు అర్థం కాదు, సెరెబ్రంలో అసలు ఇంత పెద్ద క్లాట్ అయింది అన్నారు. అంటే అంత అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఎక్కిరాల భరద్వాజ గారు, అలివేలి మంగమ్మ గారు కేసు వాళ్ళ చుట్టాలే కోమా కేసులో ఉన్నారండి. ఆయన ఆ కోమా కేసులో ఉన్నటువంటిది నా దగ్గరికి పంపిస్తే నేను చూడలేదు. ఒక మెడిసిన్ ఇచ్చాను. మెడిసిన్ ఇచ్చిన తర్వాత 24 అవర్స్లో మామూలుగా నార్మల్గా కాన్షియస్కి వచ్చారు. అదేవిధంగా నేను హరికుమార్ అని ఒక బాబు వాళ్ళ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. తర్వాత అసలు 4 నెలల నుంచి ఉంది, కొన్ని లక్షలు ఖర్చు అయినాయి అన్నారు. ఇంకా ఏం లాభం లేదా, ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టుకోండి మీరు, అది 10 లక్షలతో ఒక మిషన్ ఉంటుంది, అది పెట్టుకొని చేసుకోండి అని అంటే ఆయన వచ్చి చేసుకున్న తర్వాత నా దగ్గరికి ఎవరో చెప్తే వచ్చారు. సార్ ఈ మెడిసిన్ ఇప్పుడు వెంటిలేషన్ మీద ఉంది, అది తీస్తే ఇంకా అసలు బతకదు అంటున్నారు, ట్రెకియాస్టమ్ చేశారు, ఏం లాభం లేదంటున్నారు, మీ పేరు చెప్తే వచ్చాము సార్ అన్నారు. నేను మెడిసిన్ ఇచ్చి 8 రోజులకు తగ్గుతుంది సార్ అన్నారు. 10 రోజుల రిజల్ట్స్ ఉంటాయి బాబు, ట్రై చేయండి అన్నాక ఆ బాబు ఏం చేశారంటే మామూలుగా 48 అవర్స్ నా దగ్గరికి వచ్చి సార్ మా అమ్మని డిశ్చార్జ్ చేశారు, బాగా బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, బాగా బతుకుతుంది, అది ఏమి అసలు మామూలు ఆక్సిజన్ కూడా లేదు, అప్పుడు ఆక్సిజన్ శాచురేషన్ తక్కువ ఉండేది, కార్బన్ డైఆక్సైడ్ శాచురేషన్ ఎక్కువ ఉండేది, బ్రహ్మాండంగా రికవర్ అయిందని ఆయన నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చి రాశారు మా దగ్గర. ఎందుకంటే ఆ ఎవిడెన్సెస్ ఎందుకు పెట్టుకుంటానంటే మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చినప్పుడు, నా దగ్గరికి రమ్మని కాదు నా ఉద్దేశం, వచ్చినప్పుడు మీరు చూస్తే దాని యొక్క వెరిఫికేషన్ కాంట్ ఇమాజిన్. ఆ విధంగా ఏంటంటే చాలామందికి ఏంటంటే ఎమర్జెన్సీస్ తగ్గదంటారు. ఎందుకు తగ్గదండి? సెరెబ్రల్ హెమరేజ్ తగ్గినాయి, సెరెబ్రల్ థ్రాంబోసిస్ తగ్గినాయి, సెరెబ్రల్ హెడ్ ఇంజరీ అయింది, ఆ కోమాలు ఉన్న వాళ్ళు రికవర్ అయినారు. ఒక పాప కోమాలో ఉంది 2-3 నెలల నుంచి, అసలు ఇంకా అది పాప బతకదని చెప్పారు. అప్పుడు ఎవరో నా దగ్గరికి వస్తే నేను మెడిసిన్ ఇచ్చిన 48 అవర్స్లో మామూలుగా కాన్షియస్కి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ అనీసుద్దీన్ అని ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ మేనగోడలు మెహదీపట్నంలో నర్సింగ్ హోమ్ డాక్టర్ అమ్మ, వాళ్ళ ఆయనకు డయాబెటీస్ ఉండి సడన్గా కోమాలోకి వెళ్ళిపోయాడు. అది మెడిసిన్ లేదంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత మెడిసిన్ ఇచ్చిన తర్వాత సార్ ఇది అద్భుతం సార్, ఇది వండర్ సార్, ఇది మెరాకిల్ సార్, మేము అసలు ఇమాజిన్ చేయలేము సార్ అన్నారు. ఆ విధంగా ఒకటే డోస్తో కూడా తగ్గిపోయినటువంటి ఉన్నాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే చాలామంది అడుగుతారు సార్ మీరు ఒకటే డోస్తో తగ్గింది, 48 అవర్స్లో తగ్గింది, ఇమీడియట్గా తగ్గింది, మరి మాకెందుకు టైం అంటే ఒక్కొక్కరి శరీరతత్వం ఒక రకంగా ఉంటుంది కాబట్టి కొంత టైం తీసుకుంటుంది. అంటే నేను చెప్పేది ఏమిటంటే ఈ ఎమర్జెన్సీ కేసెస్ కూడా బ్రహ్మాండంగా తగ్గుతాయి, కొంతమంది కొంత టైం పడుతుంది అంతే, కానీ ఖచ్చితంగా హోమియోపతి వైద్య విధానంలో పర్మనెంట్గా తగ్గుతాయి. కనుక ఇటువంటి కేసులు ఏమిటంటే మీరు ఒకటే డోస్తో ఒక డాక్టర్ గారు పెడియాట్రిషియన్ ఇప్పుడు తెలుసుకునగలు ఉన్నారు, బ్రహ్మాండమైన నర్సింగ్ హోమ్ మెయింటైన్ చేస్తున్నారు, ఎన్నో ట్రై చేశారు. ఆయన నా దగ్గరికి ఎవరో చెప్తే వచ్చారు, నేను ట్రై చేశానండి లాభం లేదన్నారు. వేసిన తర్వాత ఒక డ్రగ్ వేస్తే వెంటనే వితిన్ నో టైం మళ్ళీ రెండోసారి వచ్చి ఏం మెరకుల్ అండి, అసలు ఇది అద్భుతం అండి, బ్రహ్మాండం అండి అన్నాను. ఆ విధంగా ఎన్నో కేసులు, అంటే నేను చెప్పేది ఏమిటంటే ఇటువంటి కేసులు అద్భుతంగా ఎవిడెన్సెస్ ఉన్నాయి. కనుక రొమటాలజీ రీసెర్చ్ చేశాను, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ ఇవన్నీ బ్రహ్మాండంగా హోమియోపతిలో తగ్గుతాయి. అదే ఆస్తమా ఎలర్జీస్ నేను చేసినటువంటి రీసెర్చ్ అది కూడా మీకు బ్రహ్మాండంగా తగ్గుతుంది హోమియోపతి వైద్య విధానంలో. మీరు గుర్తుంచుకోండి ఇటువంటివి అని ఎందుకు చెప్తున్నానంటే ఈ విధమైనటువంటి విశిష్టత హోమియోపతి వైద్య విధానంలో ఉందని మీకు తెలియపరచాలన్నటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. చాలామంది ఏమిటంటే హోమియోపతి మందులు చిన్నపిల్లలకి ఇవ్వకూడదంట అంటారు. ఎవరు చెప్పారండి చిన్నపిల్లలకి ఇవ్వకూడదని? దీంట్లో యాంటీబయాటిక్స్ లేవు, స్టీరాయిడ్స్ లేవు, మేము స్టీరాయిడ్స్ కలిపేటువంటి స్కోప్ ఎవరికి లేనే లేదు, అసలు చాలామంది ప్రాపగాండా అది. కనుక చిన్నపిల్లలకు అద్భుతమైనటువంటి మెడిసిన్, అది ప్యాలటబుల్గా ఉంటుంది, వాళ్ళకి కష్టం కాదు, పర్మనెంట్గా తగ్గుతుంది. టాన్సిల్స్, ఎడినాయిడ్స్, ఎటోపిక్ డెర్మటైటిస్, ఎటోపిక్ ఆస్తమాటిక్ బ్రాంకైటిస్, బ్రాంకియల్ ఆస్తమా, బ్రాంకియలైటిస్ ఇటువంటి ఎన్నంటి పర్మనెంట్గా, ఎందుకంటే కొంత వయసు వచ్చినాక దాని అంతకవే తగ్గుతాయి అంటారు, అవి తగ్గవవి. ఖచ్చితంగా మీరు హోమియోపతి వైద్య విధానంలో పిల్లలకు అద్భుతమైనటువంటి మెడిసిన్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏమాత్రం జంకకుండా పిల్లలకు హోమియోపతి వైద్య విధానాన్ని ఖచ్చితంగా మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి.
అక్యూట్గా వచ్చినప్పుడు అక్యూట్ మెడిసిన్స్ వేసుకోండి, అది అలోపతి కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. కానీ హోమియోపతి వైద్య విధానంలో ఏంటంటే మీకు అవి పదే పదే రాకుండా, ఎందుకంటే చాలామంది స్కిన్ డిసీజ్తో సఫర్ అవుతున్నారు, సోరియాసిస్ అని. ఇది తగ్గదనేటువంటిది. సోరియాసిస్ ఎందుకు తగ్గదని బ్రహ్మాండంగా తగ్గుతుంది. అదేవిధంగా ఎలర్జిక్ ఎటోపిక్ డెర్మటైటిస్, ఎలర్జిక్ ఇవన్నీ ఉంటాయి కదా, స్కిన్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అని, వాట్స్ అని, ఇవన్నీ అద్భుతంగా తగ్గుతాయి. అదేవిధంగా స్త్రీల వ్యాధులు, చాలామందికి ఏంటంటే స్త్రీల వ్యాధులు వాళ్ళు చెప్పుకోవడానికి ఒక రకమైనటువంటి ఆబ్లిగేషన్స్ చెప్పరు, కానీ బ్రహ్మాండంగా ఓవేరియన్ సిస్ట్ కానీ, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ కానీ, అంటే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్, ప్రొఫ్యూజ్ బ్లీడింగ్, వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు అవుతుంటుంది, అటువంటిది కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ట్యూబల్ బ్లాక్స్ కానీ, ఓవేరియన్ సిస్ట్ కానీ, ఈవెన్ మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్ కేసులు కూడా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గినాయి. కనుక ఆడవాళ్ళ కేసులు కానీ, చిన్నపిల్లల కేసులు కానీ, చర్మ వ్యాధులు కానీ, ఇన్ఫెర్టిలిటీ కేసెస్ ఎంతమంది అండి, మీరు ఇన్ఫెర్టిలిటీ కేసెస్ ఇమాజిన్ చేయలేరు. అసలు ఒకరోజు వచ్చి వారం రోజుల్లో, నెల రోజుల్లో, తర్వాత 2-3 మంత్స్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయినటువంటి కేసులు ఉన్నాయి. కనుక మీరు ఏంటంటే ఈ రెస్పిరేటరీ డిజార్డర్స్ కానీ, నేను చేసినటువంటి రీసెర్చ్ రొమటాలజీ కేసెస్ కానీ, రొమటాలజీ కేసెస్ అద్భుతంగా తగ్గుతాయి. అన్ని అద్భుతంగా ఎందుకంటున్నా అంటే అద్భుతంగా ఏదైతే తగ్గుతుందో అది అద్భుతం అని చెప్తున్నా, మీకు గుర్తుపెట్టుకోండి. కనుక ఎమర్జెన్సీ కేసెస్ కానీ, అక్యూట్ ప్రివెంటివ్ మెడిసిన్ ఉందని, ఎందుకు లేదు? ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది. ఇంతకుముందు స్వైన్ ఫ్లూ అప్పుడు చాలామందికి ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తే బ్రహ్మాండంగా తగ్గినాయి. అప్పుడే చికెన్ గున్యా మీరు ఫీవర్ వచ్చింది అనుకోండి, ఆర్థరైటిస్, మళ్ళీ అది దానంతా కదా తగ్గిపోయింది అనుకుంటారు, తగ్గదది. దాని ఇన్ఫ్లుయెన్స్ అట్లనే ఉంటుంది. మీరు చూడండి, అప్పుడు ఎన్కెఫలైటిస్ వచ్చినప్పుడు మా మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేశారు అనంతపురంలో కానీ, ఒంగోలులో కానీ, అట్లా బ్రహ్మాండంగా మా ప్రివెంటివ్ మెడిసిన్స్ మా దగ్గర ఉన్నాయి. కానీ మీరు చేయాల్సినటువంటి పిల్లలకు వ్యాక్సినేషన్స్ అలోపతిక్ సిస్టంలో ఉన్నటువంటి అవన్నీ కంప్లీట్ చేసుకోండి. అవి చేసుకుంటూ కూడా ఇవ్వాలి. తర్వాత క్యాన్సర్ కేసెస్ అంటారు. మా గురువు గారు విఎస్ఆర్ ప్రభు గారని, అప్పుడు మేము చదివేటప్పుడు ఆయన క్యాన్సర్ మీద రీసెర్చ్ చేశారు, బ్రహ్మాండంగా ఉన్నాయి. నా దగ్గర కూడా క్యాన్సర్ కేసులు కూడా నా దగ్గర అంటే నాలాంటి కేసెస్, నాలాంటి అంటే నేను ట్రీట్ చేసినటువంటి కేసెస్ ఎంతోమంది ట్రీట్ చేసి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే నేను ఓవరాల్గా మీకు చెప్పేది ఏమిటంటే ఈ దీనిలకు పరిష్కారం లేదా. డయాబెటీస్ ఎంత బ్రహ్మాండంగా తగ్గుతుందండి. అసలు చాలామంది ఏమంటారంటే డయాబెటీస్కి మందే లేదు. డయాబెటీస్కి ఎందుకు మందు లేదు? డయాబెటీస్ కాంప్లికేషన్స్, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, గ్యాంగ్రీను, డయాబెటిక్ ఫుట్ అల్సరు, సెల్యులైటిస్, కార్బంకులు, బాయిల్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఎన్ని మందులు ఇచ్చినా కానీ కూడా, ఎన్ని ఇంజెక్షన్ చేసుకున్నా కూడా, ఇన్సులిన్ చేసుకున్నా, డైట్ ఫాలో అయినా, ఎక్సర్సైజ్ చేసినా తగ్గలేదన్నటువంటి కేసులు మా దగ్గరికి వచ్చిన తర్వాత పర్మనెంట్గా తగ్గినాయి. ఈ విధమైనటువంటి హోమియోపతి వైద్య విధానంలో సిస్టైటిస్ అని, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ పర్మనెంట్గా తగ్గుతుంది. అంటే పర్మనెంట్గా ఎందుకు తగ్గుతుంది, ఎందుకు తెలుస్తలేదు మీకనంటే, ఒక రకంగా అవేర్నెస్ ఒక రకంగా ఉంది, ఇంకో రకంగా ఏంటంటే ఒక మెసేజ్ ఇస్తున్నారు అందరూ, ఇది ఇంతేనయ్యా తగ్గదు అనేటువంటిది మెసేజ్తోని అమాయకంగా. ఈ రోజు నుంచి దయచేసి ఎవరే కానీ మామూలుగా ఎవరి లిమిటేషన్స్ వాళ్ళు చెప్తే బాగుంటుంది అన్నటువంటిది నా మనవి, అది రిక్వెస్ట్ అన్నదా భావించవద్దు. కనుక వాళ్ళు చెప్పినటువంటి ఇంప్రెషన్స్ను మీరు అలానే పెట్టుకున్నారు. హోమియోపతి వైద్య విధానంలో ఈ విధంగా ఉందనేది ఎవరికి తెలియదు. కనుక ఈ విధంగా ఎవరే కానీ దానివల్ల బెనిఫిట్ పొందేది కూడా పొందకుండా చేయొద్దు. బ్రహ్మాండంగా హోమియోపతిలో ఉంది అది. కొంతమంది హోమియోపతిని అవగాహన లేకుండా కూడా మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు, తగ్గదయ్యా ఊరికి ఇట్లే చెప్తారు. ఎందుకు చెప్తారు? ఊరికే చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎవరు చెప్పరు. నా విషయంలో అయితే మాత్రం నేను ఊరికే చెప్పే క్వశ్చనే లేదు, మభ్య పెట్టే క్వశ్చనే లేదు. ఇది సత్యం, నేను చెప్తున్నటువంటిది హోమియోపతి వైద్య విధానం. కనుక మీరు ఈరోజు గుర్తుపెట్టుకొని, ఎందుకంటే అన్ని డిసీజెస్కు చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను మీకు హోమియోపతి వైద్య విధానంలో ఈ విధమైనటువంటి డిసీజెస్కు సంపూర్ణంగా పరిష్కారం ఉందని. ఎందుకంటే డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏమంటే అసలు బ్రహ్మాండంగా న్యాచురోపతి అవేర్నెస్ క్రియేట్ చేసి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ తీసుకొచ్చారు. ఆయన కూడా ఎప్పుడు ఆయన ప్రసంగాల మీరు బాగా గ్రహించండి, హోమియోపతి వాడండి, హోమియోపతి అద్భుతంగా పనిచేస్తుంది అన్నటువంటిది కూడా మెసేజ్ ఇస్తారు. కనుక నేను అనేది ఏంటంటే ఇటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు, బ్రహ్మాండమైనటువంటి ఇటువంటి వాళ్ళంతా వాళ్ళు హోమియోపతి సిస్టమ్ యొక్క విశిష్టతను గ్రహించారు. కనుక మీరు కూడా ఈరోజు హోమియోపతి వైద్య విధానంలో ఇటువంటివి ఉన్నాయని, కనుక ఈరోజు నుంచి అపోహలు పోగొట్టండి. ఏంటివి? ఇది మామూలుగా వీళ్ళు ఇట్లనే చెప్తారనేది మానేయండి. దీంట్లో పథ్యం లేదు, తర్వాత పర్మనెంట్గా తగ్గుతుంది, ఆపరేషన్ లేకుండా తగ్గేటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి. డిస్క్ ప్రొలాప్స్ అని ఇందాక చెప్పాను కదా, మన స్లిప్ డిస్క్ చాలామంది అంటుంటారు, సార్ ఆపరేషన్ లక్షలైనాయి. కనుక మీరు పైసలు ఎక్కువ ఖర్చు కాకుండా, మీకు కాంప్లికేషన్స్ రాకుండా, మీరు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మీకు పథ్యం లేకుండా, మీరు బ్రహ్మాండంగా ఆపరేషన్ అటువంటి అవసరం లేకుండా ఎన్నో కేసులు, పైల్స్, ఫిస్టులా, ఎడినాయిడ్స్, టాన్సిల్స్, నేసల్ పాలిప్, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ డీజనరేషన్, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్స్, నా రీసెర్చ్ రొమటాలజీ బ్రహ్మాండంగా, తర్వాత ఆస్తమా, ఎలర్జీస్. ఛాలెంజింగ్గా చాలామంది చెప్తారు ఆస్తమా తగ్గదా, ఎట్లా తగ్గుతుంది, ఎవరు చెప్పిండేదని. ఎవరు చెప్పిండేది ఏంటి? నేను చెప్తున్నా హోమియోపతి వైద్య విధానంలో ఉన్నటువంటి అనుభవాన్ని మీకు చెప్తున్నా. గ్యారెంటీగా
100% హోమియోపతి వైద్య విధానంలో తగ్గినటువంటి కేసెస్ మా బుక్స్లో మా ప్రామాణికాలు ఉన్నాయి కాబట్టి అటువంటివి తగ్గుతాయి. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ను, ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ను, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ను, క్వాలిఫైడ్ డాక్టర్స్ను సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యాన్ని మీరు సంపూర్ణంగా భగవంతుని దయ వల్ల మీకున్నటువంటి సమస్యలు కంప్లీట్గా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతాయి. కాబట్టి మీరు హోమియోపతి వైద్య విధానానికి వెళ్ళి మీరందరూ హోమియోపతి తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ నమస్తే.